మా పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు పోయే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మొదటి నుంచి కూడా ప్రచారం చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో 4 పోతారు 3 పోతారని ఎలక్షన్లు అయిపోయిన 10 రోజుల నుంచి ప్రచారం పోయింది. వాళ్ళు ప్రచారం చేయబట్టి ఇప్పుడు సంవత్సరంన్నర అయింది. సంవత్సరంన్నరలో ఎవరు పోలే. ఎందుకంటే రాయలసీమలో ఎటువంటి అభివృద్ధి చేయడం లేదు కాబట్టి ఇక్కడ ప్రజా వ్యతిరేకత బాగా పెరుగుతుంది. మా తప్పులు మేము చేసినటువంటి ఏ అభివృద్ధి చేయలేదు కాబట్టి ఇవన్నీ డిస్కషన్కి రాకుండా ఇదంతా కొత్త ఎత్తుగడ అనమాట. ఈరోజు నేను నిజంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ నేను ఒక సవాల్ విసురుతున్నాను. మీరు 5 మంది అని చెప్తున్నారు కదా, ఆ 5 మంది పేర్లు చెప్పండి చూద్దాం. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి సహకరిస్తాము అని క్లియర్గా చెప్పడం ఇది చాలా విడ్డూరమైనటువంటి విషయం. అందులో 11 కేసులు ఉన్నటువంటి వ్యక్తిని అంటే ఎలక్షన్ల వరకు కేసు ట్రయల్కి రాకుండా జడ్జిమెంట్ రాకుండా వీళ్ళందరూ కూడా కుమ్మక్కైనారనేది ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. బీజేపీ జగన్కి సపోర్ట్ చేస్తుందనే జగన్ బీజేపీకి సపోర్ట్ చేస్తుందని నేను జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైసీపీ నాయకులకు కానీ చెప్పేదేమంటే, మీరు ఎన్డీఏలో చేరండి, పార్టీని బీజేపీలో విలీనం చేయండి, ఎవరికి అభ్యంతరం లేదు, తెలుగు ప్రజలకు అభ్యంతరం లేదు. ఆ చేసేటువంటి నాటకాలు ఏదో పబ్లిక్గా మాట్లాడండి, ఇటువంటి డ్రామాలు వేయకండి. రాష్ట్ర ప్రజలను మోసం చేయడం అనేది మంచి పద్ధతి కాదు. మీకు బీజేపీ వాళ్ళకి సత్తా ఉంటే జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయండి, లేదంటే పవన్ కళ్యాణ్ చేసుకోండి. అక్కడ జరిగినటువంటి మోసానికి ప్రతీకారం తీర్చుకోవడం, ఇక్కడ నేను చేసినటువంటి తప్పుని సరిదిద్దుకొని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకొని వచ్చే దాంట్లో ఉడతాభక్తిగా పనిచేస్తాం. ముఖ్యంగా కర్నూలు అసెంబ్లీ సెగ్మెంట్ను ఖచ్చితంగా గెలిపించుకొని వచ్చి జగనన్నకు కానుకగా ఇస్తాం.